మాజీ హైకోర్టు న్యాయమూర్తి బీఎస్ఎం స్వామి పేరున ప్రతి ఏటా ఇచ్చే మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ను ఈసారి సీనియర్ కాంగ్రెస్ నేత జి వెంకటస్వామి అందుకుంటున్నారు. బాగలింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో బీఎస్ఎం స్వామి 6వ సంస్మారక సభ జరుగుతోంది. ఈ సందర్భంగా వెంకటస్వామికి అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్లో చూద్దాం. మాజీ హైకోర్టు న్యాయమూర్తి బీఎస్ఏ స్వామి పేరున ప్రతి ఏటా ఇచ్చే మెమోరియల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ను ఈసారి సీనియర్ కాంగ్రెస్ నేత జి వెంకటస్వామి అందుకుంటున్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ జి వినోద్ గారు, గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ వివేకానంద గారు ఈ అవార్డుని వారి తండ్రి గారి తరపున స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వెనకొచ్చాము. గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ నాయి నరసింహారెడ్డి గారిని, గౌరవ ముఖ్య అతిథి శ్రీ వీరమణి గారిని, తర్వాత గౌరవ న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చంద్రయ్య గారిని ఈ అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే శ్రీ జి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చంద్రకుమార్ గారు ముందు రమ్మని చెప్పండి. డిస్కషన్ వెళ్ళాలి సార్. సార్ ఒకసారి నిలబడి ఫోటో నిలబడి అమౌంట్ అవును సార్. తొందరగా మీరు జస్టిస్ గారు ముందు రండి సార్. ఇంక మార్గ సార్. సార్ 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 మీరు సార్ సార్ వివేక్ గారు తీసుకోండి. అవార్డు సార్ 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 అవార్డు అవార్డు అయింది. చెప్పండి చెప్పండి కింద చెప్పండి సార్. దగ్గరమ్మా సుధాకర్ గారు ముందుకు రండి సార్. అమ్మ 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 కెమెరా సార్ సార్
అంకాలు ఉండవా రెడ్డి ఇంకా కేబుల్ దొరుకుతుంది కేబుల్ దొరుకుతుంది వినోద్ గారు సార్ వినోద్ గారు ఒకసారి చూడండి కొంచెం దగ్గర గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ నాయల్ నరసింహారెడ్డి గారిని వారి ప్రసంగాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సభా అధ్యక్షులు ఏతరాజరావు గారు, అదేవిధంగా ఈనాటికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ వీరమణి గారు చెన్నై, జి వివేక్ గారు, వినోద్ గారు, జి చంద్రయ్య గారు జడ్జి గారు, జి చంద్రకుమార్ జడ్జి గారు, అదేవిధంగా పిఎస్ నారాయణ గారు, మాధవరావు గారు, మా ఎక్స్ఎంపీ గారు, అదేవిధంగా మా ఎక్స్ మినిస్టర్ గౌడ్ గారు, సోదరి సోదరులారా, ఈరోజు స్వామి గారి పేరు మీద అవార్డు, స్వామి గారు ఎంత గొప్ప వ్యక్తో అవార్డు గ్రహీత కూడా అంత గొప్ప వ్యక్తి. స్వామి గారు మేము ఒక పార్టీలో పనిచేశాం, జనతా పార్టీలో. లచ్చన్న గారి నాయకత్వం కింద లచ్చన్న గారు మాకు, మేము 60 మంది ఎమ్మెల్యేలు 78లో, ఆయన మాకు ఫ్లోర్ లీడర్ లచ్చన్న గారు. తెన్నటి విశ్వనాథ్ గారు మాకు అధ్యక్షుడు. ఆనాడు స్వామి గారు లచ్చన్న గారి శిష్యుడిగా, నమ్మిన బంటుగా లచ్చన్న గారి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా పనిచేసుకుంటూ ఉండేవారు. బీసీ ఉద్యమాన్ని బాగా తీవ్రతరం చేసి బీసీలకు న్యాయం జరిగేదానికి చాలా పోరాట కార్యక్రమాలు తీసుకున్నారు. వారు చక్కటి కార్యక్రమాలు తీసుకున్నారు. వారు జడ్జి అయిన తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగాలని చెప్పని పోరాటం చేశారు, జడ్జి కూడా. కాబట్టి స్వామి గారు మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేది. ఇక్కడ మసీరాబాద్ ఏరియాలో గోల్కొండ చౌరస్తాలో స్వామి గారు కాలనీ వాళ్ళంతా కలిసి ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అక్కడ స్వామి గారు మాకు వాటర్ ప్రాబ్లం ఉందంటే ఒక రిజర్వాయర్ కూడా, అప్పుడు సరోజిని పుల్లారెడ్డి గారు మున్సిపల్ మంత్రి గారు ఉండి అప్పుడు రిజర్వాయర్ కూడా అప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు వారు గట్టిగా ఎమ్మడిపడి. కాబట్టి స్వామి గారు అన్ని విధాలు, అన్ని రంగాల్లో చాలా బ్రహ్మాండమైన సేవలు చేస్తూ మరి వారు మనందరికీ బాగా జ్ఞాపకంగా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు ఆయన పేరు మీద ఏదైతే అవార్డు ఇచ్చారో జి వెంకట స్వామి గారు, ఇక ఆయనైతే తెలంగాణలో తిరుగులేని లీడర్.
దళితులలో చాలా పెద్ద లీడర్. దళితుల కొరకు ఆనాడు పోరాటం చేసేవాళ్ళు తక్కువ. ఆనాడు వెంకటస్వామి గారు నిలబడి దళితుల కొరకు చాలా కార్యక్రమాలు తీసుకొని పోరాటం చేశారు. వారు రాష్ట్రంలో మంత్రి పదవి చేశారు, కేంద్రంలో మంత్రి పదవి చేశారు, పిసిసి పదవులు చేశారు, నేషనల్ వాళ్ళ పార్టీ జాతీయ కమిటీలో కూడా ఉన్నారు. వారు చాలా గొప్ప వ్యక్తి. ఈ కమిటీ వారు ఏదైతే మరి వెంకటస్వామి గారు ఎన్నుకున్నారు, చాలా తెలివికల్లగా, చాలా చాకచక్యంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరైన వ్యక్తికి మీరు అవార్డు డిక్లేర్ చేశారు. మంచిగా మీరు ఆలోచించి సమాజంలో బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవడం చాలా గర్వకారణం, చాలా సంతోషమైనటువంటి విషయం. ఆనాడు వారు లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు, నేను లేబర్ లీడర్గా ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈనాడు పేపర్ పైన వెంకటస్వామి గారికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా వాళ్ళు రాస్తే వెంకటస్వామి గారు అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసి ఈనాడును వాళ్ళు అక్కడ జరుగుతున్న అవకతవకలను ఎత్తి చూపించినటువంటి వ్యక్తి. అప్పుడు నేను ఒక్కడిని సపోర్ట్ చేశాను వెంకటస్వామి గారిని. సుందరయ్య గారు మిగతా వాళ్ళంతా ప్రతిపక్ష నాయకులంతా అపోజ్ చేశారు. వెంకటస్వామి గారి నిర్ణయం కరెక్ట్ కాదు, ఈనాడుకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి ఎవరిని వెరవకుండా, ఎవరికి భయపడకుండా ధైర్యంగా నిలబడి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి వెంకటస్వామి గారిలో ఉండే. అటువంటి వ్యక్తి మరి ఆనాడు ఆయన ఆరోగ్యం పెద్ద మనిషి అయిపోయాడు, ఆరోగ్యం క్షీణించింది, ఆయన స్వయంగా రాలేకపోయాడు. అయినా ఆయన అడుగుజాలని నడిచేటువంటి కొడుకులు కూడా ఉన్నందుకు చాలా గర్వపడాలి. ఆయన మాట జవదప్పాలి. టీఆర్ఎస్ లో వీళ్ళిద్దరు పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ నాయన కాంగ్రెస్ లో పోవాలంటే పదవులకు లెక్క చేయకుండా, అధికారం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తుందని తెలుసు. అయినా వాళ్ళ తండ్రి మాట దాటకుండా వాళ్ళ నాడు పార్టీ మాట నమ్ముకొని చేసినందుకు వారు చాలా నమ్మిన కుమారుల కింద రికగ్నైజ్ కాబడినారు. నిజంగా వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు. తండ్రికి సేవ చేయడం చాలా ధర్మం అని. కాబట్టి ఈనాడు ఏదైతే అవార్డు ఇచ్చారో పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని ఇచ్చారు. దానికి ఈ సమావేశానికి వచ్చి స్వామి గారి గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు కమిటీ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా వెంకటస్వామి గారి ఈ అవార్డు గ్రహీతలో నేను కూడా ఇక్కడ పాల్గొంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. కాబట్టి మీరందరికీ, నేను పెద్దలందరూ ఉన్నారు కాబట్టి, నేను మీరు చిన్నవాడిని కాబట్టి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ నరసింహారెడ్డి గారిని దుశ్శాలతో సత్కరించవలసిందిగా శ్రీ సుధాకర్ గారిని, వారి సతీమణిని కోరుతున్నాను. ధన్యవాదాలు మంత్రివర్యులు గారు, మీరు చక్కని సందేశం ఇచ్చారు. అదే మంత్రి గారికి వేరే అనివార్య కార్యక్రమం ఉన్నందువల్ల వారు సభ నుంచి నిష్క్రమిస్తున్నారు. తర్వాత కార్యక్రమం